జూన్ 1న తెలుగు రాష్ట్రాల్లో షో పడుద్దా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. మాకైతే గిట్టుబాటు కాదు, కుయ్యో ముర్రో అంటూ ఎగ్జిబిటర్లు మురాయించడంతో మాట్లాడుకుందాం రండి అంటూ చర్చా గోష్ఠులు షురూ చేశారు టాలీవుడ్ పెద్దలు. లేటెస్ట్ గా ఫిలిం ఛాంబర్లో జరిగిన నిర్మాతల సమావేశం కూడా ఎటు తేల్చకుండానే వాయిదా పడింది. రేపటి సమావేశంలోనే అటో ఇటు తేలే అవకాశం ఉంది. నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదురుతోంది. పర్సంటేజ్ సిస్టమ్ కోసం పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే థియేటర్లను మూసేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. దాంతో నిజంగానే థియేటర్లు మూతపడతాయని చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ చాలా థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. సరైన సినిమాలు లేక స్క్రీన్స్ అన్ని వెలవెలబోతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడడం ఎవరికీ మంచిది కాదనే మాట వినిపిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజ్ సిస్టమ్ కావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్లు. కానీ అది అస్సలు వర్కౌట్ కాదంటున్నారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో 1680 సింగిల్ స్క్రీన్స్ ఉంటే 150 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. మల్టీప్లెక్స్లలో 50 నుంచి 50% నడుస్తోంది. కానీ సింగిల్ స్క్రీన్స్ పైనే ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో నడుస్తున్న సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజ్ పద్ధతి కావాలంటున్నారు ఎగ్జిబిటర్లు. 30 కోట్ల గ్రాస్ వచ్చే సినిమాలకు ఫస్ట్ వీక్ 25%, రెండో వారం 45%, మూడో వారం 60%, మిగతా వారాల్లో 70% షేర్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే 30 కోట్ల లోపు గ్రాస్ వచ్చే సినిమాకు మొదటి వారం 40%, రెండో వారం 50%, మూడో వారం 60%, మిగతా వారాలు 70% అడుగుతున్నారు. ఇక 10 కోట్ల లోపు గ్రాసర్ కి తొలి వారం 50%, రెండో వారం 60%, మిగతా వారాలు 70% ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది అస్సలు సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు. క్యూబ్, యూఎఫ్ఓ లాంటి ఛార్జీలన్నీ నిర్మాతలే కడుతున్నారు. మరోవైపు థియేటర్ యాడ్స్, టికెటింగ్ యాప్స్ మరి మొత్తం ఎగ్జిబిటర్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. చిన్న సినిమాలకు ఆల్రెడీ పర్సంటేజ్ సిస్టమ్ నడుస్తోంది. అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఇది అస్సలు వర్కౌట్ కాదంటున్నారు నిర్మాతలు. అయితే హీరోలకు 100 కోట్ల పారితోషికం ఇవ్వడం తగ్గిస్తే అన్నీ వర్కౌట్ అవుతాయంటున్నారు ఎగ్జిబిటర్లు. కానీ అది సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు. హీరోల రెమ్యునరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లైలా ఉంటుందనేది నిర్మాతల వాదన.